హాయ్ గాయ్స్! ఈరోజు మేము గోల్ఫ్ ఆడనీకే వచ్చాము. ఈ ప్లేస్ పేరేంటో తెలుసా? కూటస్ అడ్వెంచర్ మినీ గోల్ఫ్. అండ్ నేను, ఇంకా కౌశిక్స్ ఫ్రెండ్ లైలా వచ్చాము. ముగ్గురం వచ్చాము ఎంజాయ్ చేయనీకి. అండ్ అక్క నాకు స్టిక్ ఇవ్వట్లేదు. నేను ఆడట్లే అనుకుంది అక్క. కానీ కౌశిక్ అప్పుడు లేదు నేను 2 టికెట్స్ తీసుకున్నానన్న తర్వాత నాకు స్టిక్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ప్రతి ప్లేయర్ ఒక్కో బాల్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కో కలర్ బాల్. అంటే ఈజీ ఉంటది ఐడెంటిఫై కోసం అని చెప్పి నేను రేడియం కలర్ సెలెక్ట్ చేసుకున్నా. లైలా ఏమో గ్రీన్, కౌశిక్ ఏమో వైట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ ఇండోర్ అండ్ అవుట్‌డోర్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఒకరు ఇండోర్ అని, ఒకరు అవుట్‌డోర్ అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారు. Let's go outside first. Outside first? Yeah, because it's funny. Like when we do it when it's sunny. దిస్ 2 ఫ్రెండ్స్ ఇన్‌సైడ్ ఫస్ట్, అవుట్‌సైడ్ ఫస్ట్ అని చెప్పి లొల్లి పెట్టుకుంటున్నారు. గోల్ఫ్ నేను ఫస్ట్ టైమ్ ఆడుతున్నాను. చూద్దాం ఎలా ఉంటదో. It's because ఆల్రెడీ దే ఆర్ ప్లేయింగ్ అవుట్‌సైడ్. ఈ స్టిక్ నాకన్నా చాలా బరువు. నేను ఈ స్టిక్ తోటి ఆడాలి అంటే ఫస్ట్ థింగ్ నేను మంచిగా తిని వెయిట్ పెంచుకోవాలి. సో ఈ బాల్ నాదని చెప్పి నాకు ఇచ్చేసాడు. నువ్వే పట్టుకో నీ టైం వచ్చినప్పుడు ఆడు అని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ కౌశిక్ ఆడతాడన్నాడు. సో ఫస్ట్ స్ట్రోక్ కొట్టడానికి వెళ్తున్నాడు. కానీ దానికన్నా ముందు లైక్ మాకు ఒక కార్డ్ ఇచ్చారు. ఇందులో పాయింట్స్ రాసుకోవచ్చు మనం. అండ్ రూల్స్ కూడా ఇచ్చారు. సో రూల్స్ ఏంటి అంటే స్ట్రోక్‌కి 8 ఉంటాయంట. లైక్ 8 స్ట్రోక్స్ కొట్టొచ్చు ఒక పిచ్‌లో. అలా అని చెప్పి మిగతా రూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకో రూల్ ఉందండి. ఆ పిచ్ నుంచి బయటికి గడ్డి మీద అటు వెళ్ళిపోయిందంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అవుతది. లైక్ మీరు 8 టైమ్స్‌లో లైక్ 5 టైమ్స్‌లో గోల్ చేసిండ్రు అనుకోండి ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుతదనమాట. అలా ఉంటది. ఇప్పుడు ఫస్ట్ స్ట్రోక్ కొడుతుంది. వావ్! కౌశిక్ ఫస్ట్ స్ట్రోక్ లైక్ గోడ కొట్టి బయటకి పంపించేసాడు. సో ఒకటి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయ్యింది. అండ్ లైలా ఇక్కడ ఏం చెప్తుందంటే బాల్ ఎక్కడైతుందో అక్కడి నుంచి మళ్ళీ ఆడాలి, నువ్వు వెనకకి తీసుకురావద్దు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు నా టర్న్. అయ్యా నాదైతే ఫస్ట్ కొట్టనికి రాలే నాకు. చలో మళ్ళీ చేద్దాం. నైస్, నేను బాగానే కొట్టాను ఫస్ట్ అటెంప్ట్‌లోనే దేనికి తగిలియకుండా. ఇప్పుడు కౌశిక్ సెకండ్ టర్న్. ఓహ్ నో! అండ్ ఇప్పుడు లైలా సెకండ్ ట్రై. ఫస్ట్ ట్రై మిస్ అయింది. సో సెకండ్ ట్రై చూద్దాము. yeah, she did it. Just 2, right? లైలా 2 స్ట్రోక్స్‌కే కొట్టేసింది బాల్. అంటే లైలాకి ఇప్పుడు 2 పాయింట్స్ అనమాట ఫస్ట్ గేమ్‌లో. అండ్ ఇప్పుడు కౌశిక్ థర్డ్ ఛాన్స్. ఓహ్ నో! థర్డ్ ఛాన్స్ కూడా పోయింది కౌశిక్‌ది. ఇప్పుడు నేను థర్డ్ ఛాన్స్. 3 అండ్ ఇప్పుడు కౌశిక్ టర్న్. ఓహ్ నో! కౌశిక్ ఇంక జీవితాంతం మొత్తం ఆడేలా ఉన్నాడు ఈ గేమ్. అసలు కంప్లీట్ చేస్తాడో లేదో. ఇప్పుడు ఫిఫ్త్ స్ట్రోక్ చూద్దాం కంప్లీట్ చేస్తాడో లేదో అని. ఫైనల్లీ కంప్లీట్ చేశాడు ఫిఫ్త్ స్ట్రోక్‌లో. అండ్ ఇవి ఇండోర్ అనమాట. ఇవి ఇండోర్ పిచెస్. సో ఇలా అన్ని ఇండోర్ పిచెస్ కూడా కంప్లీట్ చేసుకొని మనము బయటకొచ్చేయొచ్చు. అవుట్‌డోర్ అండ్ ఇండోర్ కలిపి మొత్తం 18 పిచెస్ ఉంటాయి. సో అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకొచ్చి బాల్స్ అండ్ అవేమంటారు స్టిక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ ఇందాక నేను ఒక కార్డ్ అని చెప్పాను కదా! అదే ఈ కార్డ్ అనమాట. ఈ కార్డ్‌లోనే మనము స్కోర్ రాసుకోవాలనమాట. అవుట్‌డోర్స్ అండ్ ఇండోర్స్‌వి చూస్తున్నారు కదా! లైక్ 18 పిచెస్ ఉన్నాయి కాబట్టి 18 ఉన్నాయి. అందులోనే మేము మా ముగ్గురివి స్కోర్ కూడా రాసాము. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మా ముగ్గురులో ఎవరు గెలిచారు అని చెప్పి ఆ స్కోర్ చూసి మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో వేరే ఎక్సైటింగ్ లొకేషన్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై. లవ్ యూ ఆల్.